సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో అంగన్వాడీ సెంటర్ 1లో గత వారం క్రితం కుళ్లిపోయిన కోడిగుడ్లు తిని పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వెంటనే పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అంగన్వాడీ సెంటర్ వద్దకు చేరుకుని అంగన్వాడీ ఆయాను నిలదీశారు. పీడీపీఓ ఎల్ఐ ఆధ్వర్యంలో అధికారుల సిబ్బంది సమక్షంలో వారి వచ్చి చూడగా కుళ్లిపోయిన కోడిగుడ్లు మరియు ఆహార పదార్థాలు ఉండడంతో ఆగ్రహించి అంగన్వాడీ టీచర్ ఆయమ్మకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయినా తమ పిల్లలకు న్యాయం జరగాలని సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి అంగన్వాడీ టీచర్ను, ఆయమ్మను తొలగించాలని దరఖాస్తు ఇచ్చారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు అంగన్వాడీ సెంటర్ కు డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ జయరాం వచ్చి చూడగా ఎక్స్పైర్ అయిన బాలామృతం, పప్పు ధాన్యాలు, మంచి నూనె, కోడిగుడ్లు, చింతపండు శాంపిల్ తీసుకుని వెళ్లారు. నామమాత్రం వచ్చిపోతున్నారు అని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు అంగన్వాడీ సెంటర్ 1 ముందు ధర్నా చేపట్టారు. గ్రామ సర్పంచ్ వచ్చి తమ సమస్యలను అధికారులకు తెలిపి మీ డిమాండ్ పరిష్కరిస్తామని తెలుపుగా ధర్నా విరమించారు. గుడ్లు పెట్టడం వల్ల జరిగిన విషయం అందరూ తెలిసిందే. దాని విధంగా సిడిపిఓ సార్ కానీ, డిడబ్ల్యూఓ మేడం సార్ కానీ రావడం జరిగింది. అప్పటికి కూడా కొన్ని ఎక్స్పైరీ డేట్ గుర్తించడం జరిగింది. అయినా అప్పటికి ఎక్స్పైరీ గుర్తించడం ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, అందులో ఎక్స్పైరీ డేట్ అయినాయి. ఇవాళ సార్ నిన్న కలెక్టర్ ముట్టడి కూడా చేయడం జరిగింది. మేము కలెక్టర్ ఆఫీస్కి మళ్ళీ వినతి ఇవ్వడం జరిగింది. మాకు కూడా పర్సనల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ నుంచి. అదే రాతపూర్వకంగా అప్లికేషన్ కూడా సార్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ మళ్ళీ ఏమైందంటే ఫుడ్ సెక్యూరిటీ సార్ గారు కూడా రావడం జరిగింది. వచ్చి ఫుడ్ ఇన్స్పెక్షన్ మొత్తం చెక్ చేసుకోవడం, శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము ఇవాళ చెక్ చేయడం వల్ల చాలా బాలామృతం కానీ, కురుకునే ప్యాకెట్లు కానీ, ఒక కులిపోయిన ఆయిల్ ప్యాకెట్ కానీ, చింతపండు కానీ, ఉప్పు దినుసులు కానీ చాలా దొరికాయి ఈరోజు. అంటే ఇవాళ చైతన్య మేడం గారికి కొత్తగా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆమె ఎలాంటి లేదు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో చాలా రోజుల నుంచి ఫుడ్ ఎక్స్పైరీ అయిన డేట్లు అన్నీ అక్కడే పెట్టుకోవడము, అంజనే ఉంచడము, అవన్నీ ఉంచడం వల్ల ఇప్పుడు తీస్తూ ఉంటే చాలా దొరికాయి ఈరోజు. అందుకని మీడియా వాళ్ళు కూడా, మీడియా మిత్రులు అన్ని కవర్ చేశారు. వాళ్ళు కూడా చూసారు, దగ్గరుండి వాళ్ళు కూడా చెక్ చేశారు. సార్ వాళ్ళు కూడా చెక్ చేశారు, ఫోటోలు తీసుకున్నారు. దానివల్ల ప్రభుత్వం కూడా ఏదో వచ్చినామా, చూస్తున్నామా, పోయినామా అన్నట్టు కాకుండా కఠిన చర్యలు తీసుకొని మాకు ఆయామ వద్దా అని చెప్పడం జరిగింది. పర్సనల్గా ఆయా కానీ టీచర్ కానీ వద్దు, మాకు చాలాసార్లు ఇట్లా దొరకడం జరిగింది, మాకు ఇటువంటి వద్దని చెప్పినాం కూడా. అయినా ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవడం లేదు. తగిన చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. చిన్న పిల్లడం వల్ల చిన్న పిల్లలకు ఇప్పటికి కూడా ఆ బాబుకి వామిటింగ్స్ అవ్వడం జరుగుతుంది. పిల్లలకు ఇప్పటికి కూడా బాబు అనేది కుదురుకోలేదు, చాలా వామిటింగ్స్ హాస్పిటల్ తిరగడం జరుగుతుంది. ఇంత చిన్న పిల్లలకు కుళ్ళిపోయిన ఊర్లు పెట్టు, ఎక్స్పైరీ డేట్ వేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పిల్లలు కదా ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి, ఏం చేయాలని తల్లిదండ్రులకు నోరిప్పి చెప్పుకొని పరిస్థితి ఉంటుంది. అటువంటి పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. అటువంటి పిల్లలకు ఇటువంటి పెట్టద్దని చెప్పి అందువల్ల కొత్త స్టాక్ ఏమైంది, ఈ వీక్లీ మంత్లీ కొత్త స్టాక్ వస్తాయి. ఇంత పాత స్టాక్ ఉన్నాక మరి కొత్త స్టాక్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. కొత్త స్టాక్ ఏమవుతుంది, పాత స్టాక్ ఏమవుతుంది. పాత స్టాక్ అయినా సరే సంచులకు 20 ప్యాకెట్లు బాలామృతం దొరికినాయి. ఆ 20 ప్యాకెట్లు పిల్లలకి ఇస్తే తింటారు కదా, తింటే అయిపోతుంది కదా. అయిపోకుండా నిర్లక్ష్యం, జాప్యం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటాను. పిల్లలకు కూడా తగిన అది చేయాలని చెప్పి కోరుకుంటాను. వచ్చి ఆగ్రహించడం జరిగింది. అప్పటి నుంచి రోజు ఇక్కడికి పేరెంట్స్ రావడము, ఏదో ఒకటి ఫుడ్ డేట్ అయిపోయింది అని చూడడము, మేము కూడా తరచూ రావడం జరుగుతున్నది. పైనుంచి డిడబ్ల్యూడిఓ ఆఫీసర్ గారు, పీడీఓ సార్ గారు అందరు రావడం జరిగింది. వాళ్ళు ఆ రోజు ఎటువంటి ఫుడ్ను, ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ను కానీ చూడలేదు. పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి అది ఎంక్వైరీ చేసి రాసుకపోవడం జరిగింది. వాళ్లకు 3 మెమో ఇవ్వడం జరిగింది. దానితో పాటు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్ లో, సత్యవతి ప్లేస్ లో ఇన్ఛార్జ్ మేడం గా చైతన్య మేడం ను తీసుకోవడం జరిగింది. ఈ స్కూల్ కి సెంటర్ 3 చైతన్యం తీసుకోవడం జరిగింది. తర్వాత నిన్న పేరెంట్స్ అందరూ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్లడం జరిగింది. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సెక్యూరిటీ సార్ వాళ్ళు కూడా వచ్చి ఫుడ్ శాంపిల్ తీసుకెళ్లడం జరిగింది. దాన్ని ల్యాబ్ కు పంపించి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారమే పేరెంట్స్ కి కూడా నేను కూడా ఒక సర్పంచ్ గా ఏమిస్తున్నానంటే, ఎక్కువ మెజార్టీ 50 పైన వ్యతిరేకత ఎంత ఉందో, 60-40 ఉంటే 60% ఉన్న వాళ్ళకే నేను నా తరపున మాట్లాడుతానని రాజకీయ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ని వచ్చి ఆగ్రహించడం జరిగింది. అప్పటి నుంచి రోజు ఇక్కడికి పేరెంట్స్ రావడము, ఏదో ఒకటి ఫుడ్ డేట్ అయిపోయింది అని చూడడము, మేము కూడా తరచూ రావడం జరుగుతున్నది. పైనుంచి డిడబ్ల్యూడిఓ ఆఫీసర్ గారు, పీడీఓ సార్ గారు అందరు రావడం జరిగింది. వాళ్ళు ఆ రోజు ఎటువంటి ఫుడ్ను, ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ను కానీ చూడలేదు. పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి అది ఎంక్వైరీ చేసి రాసుకపోవడం జరిగింది. వాళ్లకు 3 మెమో ఇవ్వడం జరిగింది. దానితో పాటు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్ లో, సత్యవతి ప్లేస్ లో ఇన్ఛార్జ్ మేడం గా చైతన్య మేడం ను తీసుకోవడం జరిగింది. ఈ స్కూల్ కి సెంటర్ 3 చైతన్యం తీసుకోవడం జరిగింది. తర్వాత
తర్వాత నిన్న పేరెంట్స్ అందరూ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్లడం జరిగింది. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సెక్యూరిటీ సార్ వాళ్ళు కూడా వచ్చి ఫుడ్ శాంపిల్ తీసుకెళ్లడం జరిగింది. దాన్ని ల్యాబ్ కు పంపించి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారమే పేరెంట్స్ కి కూడా నేను కూడా ఒక సర్పంచ్ గా ఏమిస్తున్నానంటే ఎక్కువ మెజార్టీ 50 పైన వ్యతిరేకత ఎంత ఉందో 60-40 ఉంటే 60% ఉన్న వాళ్ళకే నేను నా తరపున మాట్లాడుతానని హామీ ఇస్తున్నా.